యోహాను సువార్త 9వ అధ్యాయం 11వ వచనం నుంచి 34వ వచనం వరకు. వాడు యేసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పోసి, నీవు సిలోయము అను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను. నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు, నేను ఎరగనెను. అంతకుముందు గ్రుడ్డి అయి ఉండిన వానిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయారు. యేసు బురద చేసి వాని కన్నులు తెరిచిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగో చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడుగగా వాడు, నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితనని వారితో చెప్పాను. కాగా పరిసయ్యులలో కొందరు, ఈ మనుషుడు విశ్రాంతి దినం ఆచరించటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడు అన్నది. మరికొందరు, పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడని అన్నది. ఇట్లు వారిలో భేదము పుట్టిన. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో, అతడు నీ కన్నులు తెరిచినందుకు నీవు అతని గురించి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు, ఆయన ఒక ప్రవక్త అనెను. వాడు గ్రుడ్డివాడయండి చూపు పొందినని యూదులు నమ్మక, చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడని వారిని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు నీయు, వీడు గ్రుడ్డివాడుగా పుట్టిననియు మేము ఎరుగుదము. ఇప్పుడు ఎలాగూ చూచుచున్నాడో మేము ఎరుగము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేము ఎరుగము. వీడు వయసు వచ్చిన వాడు, వీరినే అడుగుడి, తన సంగతి తానో చెప్పుకొనగలడని వారితో అనేది. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకునే నేడలా వానిని సమాజ మందిరంలో నుండి వెలివేయమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కావున వాని తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు, వానిని అడుగుడన్నది. కాబట్టి వారు గ్రుడ్డివారై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి, దేవుని మహిమపరచుమోము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదమని వానితో చెప్పగా, వాడు ఆయన పాపియో కాడో నేను ఎరగను. ఒకటి మాత్రము నేను ఎరుగుదును, నేను గురుడివాడనండి ఇప్పుడు చూచుచున్నానను. అందుకు వారు, నీకేమి చేసిను, నీ కన్నులు ఎలాగో తెరిచినని మరలా వాని అడగగా, వాడు, ఇందాక మీతో చెప్పి తిని కదా, కానీ మీరు వినకపోతిరి. మీరెందుకు మరలా వినగోరుచున్నారు? మీరును ఆయన శిష్యులకు కోరుచున్నారా ఏమి అని వారితో అనెను. అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించరి. అందుకు ఆ మనుషుడు, ఆయన ఎక్కడి నుండి వచ్చినో మీరు ఎరగకపోవటం ఆశ్చర్యమే. ఆయనను ఆయన నా కన్నులు తెరిచిన. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. పుట్టుగుడ్డి వాని కనులు ఎవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు. ఈయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేయనేరడని వారితో చెప్పెను. అందుకు వారు, నీవు కేవలము పాపివై పుట్టినవాడవు, నీవు మాకు బోధింపవచ్చితివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి. ఇక్కడ ఈ చదివినటువంటి ఈ వాక్య భాగంలో ఈ పుట్టుగుడ్డువాడిగా పుట్టినటువంటి వ్యక్తి కన్నులు తెరవబడిన తరువాత జరిగినటువంటి ఉదంతంలో రకరకాలైనటువంటి మనుషులని ఈ యోహాను అపోస్తలుడైన యోహాను మనకి పరిచయం చేస్తున్నాడు. ఒకటి, మొట్టమొదటిగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరంటే 8వ వచనంలో ఉన్నారు. కాబట్టి పొరుగువారును, వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును, మొట్టమొదటి గ్రూప్లో లేక గుంపులో ఉన్నటువంటి వాళ్ళలో వీడే కొందరని, వీడి కాడని, వీడి పోలిన ఒకడని మరికొందరు అన్నారు. అంటే వాడి పొరుగువారు, తర్వాత అంతకుముందు కూర్చొని భిక్షం ఎత్తుకొని చూచిన వారు కూడా వాళ్ళలో భేదాభిప్రాయాలు వచ్చాయి. వీడే అని కొందరు, వీడి కాడని లేక వీని పోలిన ఒకడని కొందరు అన్నారు. కానీ ఎవరు ఇతని కన్నులు తెరిచారు అనేటువంటిది వాళ్లకు ఆ ప్రశ్న ఉదయించలేదు. వాళ్ళు ఆ విధంగా ఉండి అతనిని వాళ్ళు అడిగారు, మీకు కన్నులు ఎలా తెరవబడాయని అడిగినప్పుడు అతడు, ఒక మనుషుడు, యేసు అని ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి, నీవు సిలువ ఏమైనా కోనేటికి వెళ్ళి కడుక్కొనమని నాతో చెప్పాను.
నేను వెళ్ళి కడుగుకొని చూపు పొందితినెను. సో ఇక్కడ అతని సాక్ష్యం, గుడ్డివాని యొక్క సాక్ష్యం, చూపు పొందినటువంటి గుడ్డివాని యొక్క సాక్ష్యం అలాగే ఉంది. నేను ఏ విధంగా ప్రభువు చెప్పాడో అది చేశాడు, చూపు పొందాడు అనే విషయాన్ని గురించి చెప్పాడు. తర్వాత వాళ్ళు 12వ వచనంలో వారు ఆయన ఎక్కడని అడుగగా వాడు నేను ఎరగనను. ఇప్పుడు మొట్టమొదటిసారి వాళ్ళు ఆయన ఎక్కడని అడిగినప్పుడు వాళ్ళు నాకు తెలియదని చెప్పినప్పుడు అతనిని పరిసయ్యుల ఎద్దుకు తీసుకుని వెళ్ళారు. ఈ పరిసయ్యులు అనేటువంటి వాళ్ళు మనం తెలుగు భాషలో చెప్పాలంటే మత ఛాందస్సులు అని చెప్పవచ్చు. అంటే మతాన్ని ఒక విపరీతమైనటువంటి ధోరణికి తీసుకువెళ్ళి బహిరంగంగా దాన్ని అవలంబించేటువంటి విషయంలో అధికమైన ఆసక్తి కలిగిన వాళ్ళుగా ఉండి వాళ్ళు ఆచరించేటువంటి పద్ధతులు, ఆచారాలను బట్టి వాళ్ళు మతాన్ని బాగా వెంబడించుతున్న వాళ్ళు లేక అవలంబించుతున్న వాళ్ళు అని గుర్తింపు పొందిన వాళ్ళు. ఆ పరిసయ్యుల యొద్దకు తీసుకుని వెళ్ళినప్పుడు 15వ వచనంలో వాడు ఎలాగూ చూపు పొందినో దానిని గూర్చి పరిసయ్యులు కూడా వానిని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందుతానని వారితో చెప్పాను. సో పరిసయ్యులు కూడా అదే ప్రశ్న అడిగారు, నీకు ఎలా చూపు పొందేవని. ఆ చూపు పొందటానికి చేసినటువంటి దినము, చూపు పొందిన దినము విశ్రాంతి దినము. ఆ విశ్రాంతి దినములో యేసు బురద చేయటం కానీ, ఈ కన్నుల మీద ఆ బురదను ఉంచటం కానీ, ఆ మనుషుడు వెళ్ళి కన్నులు కడుగుకొనటం కానీ, ఇవన్నీ కూడా విశ్రాంతి దినమనే ఆచరణకు విరుద్ధమైనటువంటి విషయాలు. ఆ రోజున చేయదగినటువంటి పనులు కావు ఇవి. అందుచేత అపోస్తలుడైన యోహాను మనకి ఆ గమనానికి తీసుకొస్తున్నాడు. అందుచేత వాళ్ళు ఈ విశ్రాంతి దినమున ఈ పని చేశాడు కాబట్టి మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఈ గుడ్డివాని కన్నులు తెరిచిన వ్యక్తి అనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ఆచరించలేదు కాబట్టి అతడు చూడండి 16వ వచనంలో, కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినము ఆచరించటలేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడనది, మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడన్నది. ఇట్లు వారిలో భేదము పుట్టెను. కొంతమంది ఇతడు విశ్రాంతి దినం ఆచరించటలేదు కాబట్టి దేవుని యొద్ద నుండి వచ్చినవాడు కాడని, అయితే కొంతమందిలో కొంతవరకు ఒప్పుదల కలిగి పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు చేయలేడు కనుక అతడు దేవుని యొద్ద నుండి వచ్చిన వాడై ఉండవచ్చు అనేటువంటిది అభిప్రాయాన్ని కొంతమంది పరిసయ్యులు వ్యక్తపరిచారు. మనం మొట్టమొదట చూసినటువంటి గుంపులో కూడా కొంతమంది ఈ వ్యక్తి వీడే అని, కొంతమంది వాడు కాదని. ఇక్కడ మనం చూసినప్పుడు ఇప్పుడు వ్యక్తిని గురించి కాదు కానీ ఎవరు చేశారో వారిని గురించినటువంటి భేదాభిప్రాయాలు ఈ పరిశీలనలో కనబడుతున్నాయి. ఎవరైతే ఈ పని చేశారో వాడు ప్రభు విశ్రాంతి దినం ఆచరించేటువంటి విధంగా ఈ బురద చేయటం కానీ లేక కన్నులు తెరవటానికి దాని మీద ఉంచటం కానీ, అతడు శిలోయమైన కోనేటికి వెళ్ళి కడుక్కొనటం కానీ, ఇవన్నీ కూడా విశ్రాంతి దినమును సరైన విధంగా ఆచరించినట్లయితే అవి చేయకూడని పనులు. కానీ కొంతమంది ఇటువంటిది చేశాడు కాబట్టి అతడు పాపి అయిన మనుషుడని, కొంతమంది ఇతడు పాపి అయిన మనుషుడైతే ఇలాంటి సూచక క్రియలు చేయలేడని వాళ్ళలో భేదాభిప్రాయం వచ్చింది. ఇది రెండవ గుంపు. రెండవ గుంపులో వాళ్ళని మరణ తర్వాత చూస్తే 24వ వచనంలో, కాబట్టి వారు గ్రుడ్డివాడై ఉండిన మనిషిని రెండవ మారు పిలిపించి దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వానితో చెప్పగా. ఎందుచేతనంటే ఈ 16వ వచనంలో కూడా పాపి అయిన మనుషుడు, ఎందుచేతనంటే ఈ విశ్రాంతి దినము ఆచరించలేదు కాబట్టి. ఈ పాపి అయిన మనుషుడు పాపి అని మేము ఎరుగుదాము అంటే పరిసయ్యులు ముందుగానే వాళ్ళు నిర్ణయించుకుని ఉన్నారు. ఎందుచేతనంటే ప్రభువు విశ్రాంతి దినమును ఆచరించలేదు కాబట్టి. తర్వాత 26వ వచనంలో మళ్ళీ అడుగుతున్నారు, అందుకు వారు ఆయన నీకేమి చేసను, నీ కన్నులు ఎలాగూ తెరిచినని మరలా వాని అడగగా, ఈయన విశ్రాంతి దినమున ఏమి చేశాడో దాని యొక్క నిర్ధారణ ద్వారా యేసు ప్రభు పాపి కాదు అనేటువంటి దానిని వారు నిర్ధారించాలని చూస్తున్నారు. అందుచేత మరలా అడిగారు నీకేమి చేసినని. అలా 28వ వచనంలో చూసినప్పుడు, అందుకు వారు నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులము,
దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదము, కానీ వీడు ఎక్కడి నుండి వచ్చినో ఎరుగమని వానిని దూషించిరి. ఈ వాళ్ళందరూ కూడా మోషే యొక్క ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి, తర్వాత ఇక్కడ ఆ మోషే ధర్మశాస్త్రానుసారంగా ఆచరించవలసిన విశ్రాంతి దినాన్ని భంగపరిచినటువంటి ఈ విషయంగా వారు పరిగణించి ఆ విశ్రాంతి దినమును స్వస్థపరచుట అనేటువంటిది వ్యతిరేకమైన కార్యమని వారు తలంచి స్వస్థపరిచిన మన ప్రభువును పాపిగా వారు నిర్ణయించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. తరువాత మూడవ గుంపులో ఉన్నటువంటి వ్యక్తులు 18వ వచనం, వాడు గ్రుడ్డివాడయుండి చూపు పొందినని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి, గ్రుడ్డివాడై పుట్టినని మీరు చెప్పు మీ కుమారుడు వీడేనా? అలాగైతే ఇప్పుడు వీడేలాగా చూస్తున్నాడని అడిగిరి. అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడనియు వీడు గ్రుడ్డివాడిగా పుట్టిననియు మేము ఎరుగుదము. ఇప్పుడు ఎలాగ చూచుచున్నాడో ఎరుగుము. ఎవడు వీని కన్నులు తెరిచినో అదియూ మేము ఎరుగుము. వీడు వయసు వచ్చిన వాడు, వీనినే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో చెప్పిరి. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి. ఎందుకనగా ఆయన క్రీస్తుని ఎవడైనా ఒప్పుకుని నెడల వారిని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉండిరి. కావున వాళ్ళ తల్లిదండ్రులు, వాడు వయసు వచ్చిన వాడు వానిని అడుగుడన్నది. ఇక్కడ గుడ్డివాని తల్లిదండ్రులను పిలిపించారు పరిసయ్యులు అతడిని నిర్ధారించుకోవటానికి. ఇక్కడ ఆ గుడ్డివాడి తల్లిదండ్రులు, ఈ గుడ్డివాడు మా కుమారుడే, కానీ వాడి కన్నులు ఎలాగ తెరవబడ్డాయో ఆ విషయము మాకు తెలియదు. వాడు వయసు వచ్చిన వాడు కనుక వానిని అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అనేది. ఎందుచేతనంటే ఎవరైనా యేసు ప్రభువుని క్రీస్తు అని గనక అంగీకరించినట్లయితే వానిని సమాజ మందిరంలో నుండి వెలివేస్తామని చెప్పారు. ఈ గుడ్డివాని తల్లిదండ్రులు భేదవారై ఉండవచ్చు. ఎందుచేతనంటే వాళ్ళ కుమారుడిని ఇక్కడ అది భిక్షమెత్తుకొనడానికి దేవాలయపు ద్వారం దగ్గర ఉంచారు. అందుచేత వాళ్ళు అంత ఆర్థికంగా స్తోమత కలిగిన వాళ్ళుగా లేరు. ఇప్పుడు ఈ యూదులు గనక ఈ తల్లిదండ్రులు యేసు ప్రభువుని గనక అంగీకరించినట్లయితే వారు సమాజ మందిరముల నుండి వెలివేయబడితే ఈ సమాజ మందిరంలో ఈ సహవాస్త ఇంకా ఇతరమైనటువంటి ఏదైనా ఉపయోగకరమైనటువంటి వారి అవసరాలు తీర్చగలిగినటువంటి పద్ధతులు కనుక ఉంటే వాటన్నిటిని కూడా వాళ్ళు కోల్పోయి వాళ్ళకు అంతకు మునుపు ఉన్నటువంటి పేదరికానికి మరింత తోడుగా చేసి వారు బ్రతకడం కష్టం అవుతుంది. కనుక ఇప్పుడు వారుకున్నటువంటి పరిస్థితిలో వారు ఏ విధంగా ఈ బ్రతకడానికి అవసరమైనటువంటిది చూసుకోవడానికి వాళ్ళ కుమారుడు చూపు పొందినప్పటికీ, అది ఎంతో విలువైనదైనప్పటికీ అది చేసినటువంటి వ్యక్తిని గుర్తించటం కానీ, తర్వాత కుమారుడు చూపు పొంది ఉన్నాడు కనుక దాని విషయంలో సంతోషం కానీ లేకుండా ఈ భవిష్యత్తులో ఏ విధంగా వారు ఇబ్బంది పడవలసి వస్తుందేమో అనేటువంటి భయంతో ఇప్పుడు వారికి ఉన్నటువంటి సంతోషాన్ని కానీ, ఆ సంతోషానికి కారణభూతుడైనటువంటి ప్రభువుని కానీ గుర్తించే విషయంలో వాళ్ళు వెనకబడిపోయారు. ఇక్కడ ఈ విధంగా అతనికి గుడ్డివాడికి పొరుగుగా ఉన్నటువంటి వారు కొంతమంది ఏమన్నా ఈ ప్రభువు ఏ విధంగా ఈ కార్యం చేశాడు అని గుర్తెరిగి ప్రభువుని అంగీకరించగలిగి ఆయనను వెంబడించడానికి ఇష్టపడినటువంటి ఏమాత్రము ఛాయలు కూడా వారి యొక్క ఆలోచనలలో కనబడలేదు. తర్వాత పరిసయ్యులు చదువుకున్నవారు, మతాన్ని చక్కగా అవలంబించడానికి ఇష్టపడుతున్నటువంటి వారు, వారి యొక్క ఆలోచన సరళికి భిన్నంగా ఉన్నటువంటి ప్రభు యొక్క కార్యము, వారు ప్రభువుని పాపిగాను, తర్వాత విశ్రాంతి దినమును ఆచరించకుండా ఉన్నటువంటి విషయాన్ని బట్టి ప్రభువు జరిగించినటువంటి అద్భుతమైనటువంటి ఈ పుట్టుగుడ్డువాడిగా ఉన్నటువంటి కన్నులు తెరవబడినటువంటి విషయాన్ని పూర్తిగా ప్రక్కకు పెట్టివేసి వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క మతపరమైన నమ్మిక ఏదైతే ఉన్నదో దానికి భిన్నంగా ఉన్న దాని మీద అధికంగా ఆలోచిస్తూ దేవుడు చేస్తున్నటువంటి కార్యాన్ని ఏమాత్రం కూడా ఆలోచించలేనటువంటి కఠినపరచబడినటువంటి హృదయంలోనికి ఉన్నటువంటి పరిచర్యలను మనం చూస్తాం. కనుక ఇక్కడ
ఎవరైతే క్రైస్తవత్వాన్ని కూడా ఒక పద్ధతిగా ఆచార వ్యవహారంగా ఆలోచిస్తూ దేవుడు ఆత్మలో జరిగించాలని చూస్తున్నటువంటి కార్యాన్ని ఆలోచించలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి క్రైస్తవత్వానికి గుర్తుగా ఈ పరిసయ్యులందరూ కూడా ఉన్నారు. ఇది ప్రభు ఈ దేవుని యొక్క వాక్యం యొక్క వెలుగును అంతకంతకు వెలుగులోనికి తీసుకొస్తున్నటువంటి సమయాలన్నిటిలో కూడా ఈ పరిసయ్యులు ఏ విధంగా అయితే ప్రభువును, తర్వాత ఈ సత్యాన్ని ఎరిగినటువంటి మనిషిని వేరైన విధంగా చూసి దేవుని వీళ్ళని వేరుగా పరిగణించారో అదే విషయం ఈ క్రైస్తవ చరిత్రలో కూడా జరుగుతూ వచ్చింది. ఉదాహరణకి 500 సంవత్సరాల క్రితం మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తి మొట్టమొదటిసారిగా క్యాథలిక్ అనేటువంటి ఈ ఇప్పుడు రోమన్ క్యాథలిక్లుగానే పిలువబడేటువంటి వారి మధ్యలో ఉంటున్నటువంటి ఆ మార్టిన్ లూథర్ దేవుడు అతనికి ప్రత్యక్షత అనుగ్రహించి నీతిమంతుడు విశ్వాసం మూలమున జీవించును అనేటువంటి వాక్యం ద్వారా దేవుడు అతనితో మాట్లాడాడు. అలా మాట్లాడినప్పుడు ఈ రోమన్ క్యాథలిక్ అనేటువంటి సమాజం, ఈ సంస్థతో కూడినటువంటి క్రైస్తవత్వాన్ని అవలంబించుతున్న ఆ రోజుల్లో ఒక మనిషి లేక వాళ్ళ యొక్క ఆచార పద్ధతుల ప్రకారంగా మనిషికి రక్షణ కలుగుతుంది అనేటువంటి భావాన్ని అప్పుడున్నటువంటి మతపరమైనటువంటి గురువులు, తర్వాత దాన్ని గుడ్డిగా అవలంబిస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు నమ్మారు. కానీ దేవుడు ఈ మార్టిన్ లూథర్ అనేటువంటి వ్యక్తికి అవన్నీ చేయవలసిన అవసరం లేదు, మనుషుడు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఉచితంగా రక్షణ పొంది పాపాల యొక్క క్షమాపణలోనికి తీసుకుని రాబడి ఉచితంగా నీతిమంతుడిగా తీర్చబడతాడు అనేటువంటి సత్యాన్ని 500 సంవత్సరాల క్రితం దేవుడు గొప్ప వెలుగును అనుగ్రహించి మన అందరికీ కూడా ఒక నూతనమైన మార్గాన్ని తెరవగలగటానికి మార్టిన్ లూథర్ అనే అతన్ని వాడుకున్నాడు. దాని తర్వాత ఆ లూథర్ని వెంబడించుతున్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈ చిన్నపిల్లల మీద చిలకరింపు బాప్తిజంలో ఉండిపోయారు. కొంతమందికి దేవుడు మరలా వెలుగు అనుగ్రహించి ఈ బాప్తిజంలోనూ అంటే పాప క్షమాపణ మాత్రమే కాకుండా ఆయనతో పాటు మనం చనిపోయి తిరిగి లేచిన అనుభవంతో మరి సరైనటువంటి అవగాహనతో బాప్తిజం తీసుకొని ప్రభుతో కూడా తిరిగి జీవించుతున్నటువంటి అనుభవంలోనికి రావాలనేటువంటి సత్యాన్ని తర్వాత కొంతమందిని మరలా దేవుడు అనుగ్రహించి లూథరన్లో నుంచి వెలుగులోనికి మరలా కొంతమందిని నడిపించాడు. తర్వాత వారిలో నుంచి కొంతమంది మరలా వెలుగు అనుగ్రహించి మనందరం కూడా దేవుని చేత రాజ్యం చేయడానికి పిలువబడ్డామనేటువంటి సత్యాన్ని మరి 200 సంవత్సరాల క్రితము ఈ బ్రదరన్ అనేటువంటి గ్రూప్ వారి ద్వారా ఈ సత్యాన్ని దేవుడు వెలుపలికి తీసుకొచ్చాడు. అలా అంచెలంచెలుగా ఈ సత్యాన్ని దేవుడు వెలుగులోనికి తీసుకొస్తున్న కొలది ఈ పాత దానిలో ఉండిపోయినటువంటి అనేక మంది వ్యక్తులు ఏ విధంగా అయితే ఇక్కడ ఈ 9వ అధ్యాయంలో ఉన్న పరిసయ్యులు ఎలా ఉన్నారో అలాగే ప్రవర్తించుతూ వచ్చారు. ఇప్పుడు కూడా ఎవరైతే ఈ మతపరమైనటువంటి విధంగా క్రైస్తవత్వాన్ని అవలంబించేవారుగా ఉన్నారో ఆత్మలో ప్రత్యక్షత లేకుండా ప్రభు యొక్క మార్గాన్ని లేక ఆయన వాక్యాన్ని ఏ విధంగా అన్వయించుకొని జీవించాలో ఆ విధంగా జీవించకుండా ఉండేటువంటి వ్యక్తుల మధ్యలో సత్యం తెలియచెప్పబడినప్పుడు ఏ విధంగా అయితే ఈ గుడ్డివాణిని బాధపరిచారో, ప్రభు విషయంలో వేరైన విధంగా మాట్లాడారో ఆ విధంగా మాట్లాడకపోయినప్పటికీ కూడా ఈ గుడ్డివాణి విషయంలో ఎలా అయితే అతన్ని వెలివేశారో ఈ సత్యాన్ని అవలంబిస్తూ ప్రభు కొరకు గట్టిగా నిలబడుతూ సాక్ష్యం కొరకు జీవించేటువంటి వాళ్ళ జీవితాలలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. ఎందుచేతనంటే వాళ్ళు పరిసయ్యులు ఎన్నో వందల సంవత్సరాల నుంచి నమ్ముకున్నటువంటి మోషేని కాదని వేరైనటువంటి యేసు ప్రభువుని వారు అంగీకరించగలిగినటువంటి హృదయం వాళ్ళకి లేదు. అలాగే ఇప్పుడు క్రైస్తవత్వంలో మతపరంగా ఆలోచన ధోరణితో ఉన్నటువంటి అనేక మంది వ్యక్తులు ఈ రాజ్యాన్ని గురించి కానీ ప్రభు యొక్క రాకడను గురించి కానీ ప్రతిరోజు మనం ఆత్మలో ఏ విధంగా జీవించాలనే సత్యాన్ని తెలియజెప్పబడుతున్నప్పుడు వారు ఆచారపరంగా వస్తున్నటువంటి
మరి సులభంగా ఉన్నటువంటి మతపరమైనటువంటి క్రైస్తవత్వాన్ని ఇష్టపడేవారుగా ఉన్నారు. కానీ ఆత్మలో ప్రతిరోజు మరి మనం ప్రభుతో కూడా చనిపోవుట, ఆయనతో పాటు తిరిగి లేచిన అనుభవాన్ని కలిగి ఆయన జీవం ద్వారా ఆత్మలో జీవించుట అనేటువంటి అనుభవం కష్టతరమైనది కనుక వారు దానిని ఇష్టపడని వారుగా ఉన్నారు. దీనిలో అతని పక్కన ఉన్నటువంటి పొరుగువారు ఒక క్రొత్త విషయంలో ఆసక్తి కలిగిన వారుగా ఉన్నారు. కానీ దాన్ని చివరిలో ఎవరు ఏ విధంగా చేయటం ద్వారా ఇతడు గుడ్డివాడు చూపు పొందగలిగాడు, నేను ఏమి నేర్చుకోవాలనేటువంటి మనసు లేని వాళ్ళుగా కొంతమంది ఉన్నారు. ఈ పరిసయ్యులు వాళ్ళ యొక్క ఆచార ఛాందస్యంలో ఏదైతే వాళ్ళకి దానికి భిన్నంగా ఉన్నదో దానికి శిక్ష విధించడానికి సిద్ధపడుతున్నారు. కానీ సత్యాన్ని అంగీకరించలేనటువంటి మనసులో వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ జీవనోపాధి విషయంలో, తర్వాత సమాజంలో వాళ్ళు కూడుకొని రావటానికి అభ్యంతర కారణంగా ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా వాళ్ళు ప్రక్కకి నెట్టివేసి వాళ్ళు ఆ సమాజ మందిరంలో ఈ రోజున ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటున్నదో దాన్ని అవలంబించేటువంటి వాళ్ళుగా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం గనక క్రైస్తవత్వంలో చూస్తే ఈ 3 గుంపులలో ఉన్నటువంటి అనేక మందిలో చాలామంది మనకి తారసపడతారు. కనుక మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని చక్కగా పరీక్షించుకొని మనం సరైన విధంగా జీవించగలుగుటకు మనం ఎప్పుడు కూడా సత్యాన్ని వెంబడించాలనేటువంటి మనసు కలిగి దేవుడు ఆత్మలో మనకు తెలియపరుస్తున్నటువంటి సత్యం కొరకు ప్రత్యేకంగా ప్రభువుకు ఇష్టకరంగా ఆత్మలో నడిపించబడినటువంటి జీవితాన్ని కలిగి జీవించాలి. మిగిలినటువంటి ఒక వ్యక్తి ఈ పుట్టుగుడ్డివాడుగా పుట్టి చూపు పొందినటువంటి అతని సాక్ష్యం, దానిని గురించి తర్వాత దాంట్లో మనం చూద్దాం. ఏ విధంగా ప్రభువుని గురించి మాట్లాడుతూ వచ్చాడో, అతనిలో దేవుడు ఆత్మ ఏ విధంగా కార్యం జరిగించాడో అది కూడా మనందరికీ ఎంతో చాలా చక్కటి పాఠం నేర్పగలిగినటువంటి సత్యం. దానిని తర్వాత మరి పాఠంలో చూద్దాం. దేవుడు ఈ వాక్యం మన కొరకై ఆశీర్వదించును గాక.